కేటీఆర్ లీగల్ నోటీసులు పంపితే భయపడే వాళ్ళు ఎవరు లేరన్నారు మంత్రి కొండా సురేఖ. వక్రీకరణ భాషను మొదలుపెట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు. లిక్కర్, ఫోన్ ట్యాపింగ్ ప్రాజెక్టుల అవినీతిలో బీఆర్ఎస్ కూరుకుపోయిందని, ఎవరూ ఆ పార్టీని కాపాడలేరన్నారు. అధికార దుర్వినియోగం చేసి నీతులు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కొండా సురేఖ. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్లో 6న జరిగే బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు ప్రభుత్వ విధానాలను ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో మరి బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ కేసులు అయితేనేమి, ఫోన్ ట్యాపింగ్ విషయాలు అయితే వాటన్నిటి మీద మనస్తాపం అంటే ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి నాకు ఈ టికెట్ వద్దు, నేను నించోలేను అనేటువంటి తన ఆలోచనలను పార్టీకి చెప్పి మరీ బయటకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి సోదరులు శ్రీహరి గారి కూతురు కావ్యను మరి క్యాండిడేట్గా డిక్లేర్ చేసే ఆలోచనలో పార్టీ ఉండడము, మేమందరం కూడా వాటిని ఆహ్వానిస్తూ మరి ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్ని ఏర్పాట్లను కూడా తప్పకుండా ఆ యొక్క సభ నిర్వహణకు విజయవంతానికి మేము కృషి చేస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మాకు వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ తీసుకురావడానికి ప్రతి ఒక్కరం కూడా కష్టపడదామని కూడా తెలియజేసుకుంటూ మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడికి, నాయకుడికి, మరి వెనకాల కూర్చున్న మా లీడర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనమందరం కూడా కలిసి తప్పకుండా రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజారిటీనిచ్చి మరి వరంగల్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిని కావ్య గారి గెలుపు కోసం కృషి చేయాలి.